డాక్టర్ గారు ఏమైందండి? ఏమైంది? నాకు పెళ్లి సంవత్సరం అయిందండి. పాప బాబా? బాబుని ఎవరు చేసుకుంటారో పాపనే చేసుకున్నా. ఇంతకీ సమస్య ఏందో చెప్పు. నా భార్య రాత్రి అడంగా పడుకునింది, ఇంతవరకు లేలే. శవాసనం వేసిందేమా? పొట్ట కూడా ఊగలే. ఏమైందో తెలియ. పొట్ట కూడా ఊగలేదా? ఏమైందో చూద్దాం పదా. పదండి సార్. రండి సార్, అక్కడ చూడండి సార్. అందమైన భార్య సార్, ఎట్టయినా కాపాడేయండి సార్. మట్టి గాజులు డజన్ 20 రూపాయలే. గాజులు కాదురా, పల్స్ చెక్ చేస్తున్నాను. చచ్చిపోయినది కదరా. చచ్చిపోయిందా? అసలు ఏం జరిగిందిరా? మొన్న పనికి పోయి వచ్చి కాళ్ళు నొప్పులు అనిందే. సరే మన భార్య కదా కాళ్ళు దివినా ప్రశాంతంగానే పడుకునిందే. నిన్న రాత్రి గొంతు నొప్పి పడిందే. సరే ప్రశాంతంగా పడుకుంటుంది కదా అదివినా. ఎంతవరకు లేలే సార్. ఏమైంటుంది? ఏమైంటుందా? సంపేశా. చెరువు చాలా పెద్దది ఉంది కదా. అవును సార్. దీన్ని మనం కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టబోయేది. మన అపార్ట్మెంట్స్ పేరేం పేరు సార్? ఆక్రమణ అపార్ట్మెంట్స్. ఏంది సార్ ఇక్కడ ప్లానింగ్ ఇస్తున్నారు? ఇది చెరువు కదా. చెరువులో చేపలు పట్టడం ఆనవాయితీ. బట్ ఫర్ చేంజ్ ఆ చేపలు పట్టే చెరువులో కూడా బిల్డింగ్లు కట్టచ్చు. ఆక్రమణ అపార్ట్మెంట్స్. ఇక్కడ కబ్జా చేసిన భూములలో అన్ని రకాల అపార్ట్మెంట్స్ కట్టబడును. అపార్ట్మెంట్లు కట్ట 5 సంవత్సరాల తర్వాత. సార్ మీరా చెరువులో ఏం చేస్తున్నారు సార్? చెరువులో ఎవరు ఉండేది? నా అపార్ట్మెంట్ మీదనే ఉంటా. ఇది 10వ అంతస్తు. అంటే మిగిలిన అంతస్తులు నేలల్లో ఉన్నాయి. పవర్ డబ్బులు ఉన్నదని ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసి బిల్డింగ్లు కట్టేస్తా ప్రకృతినే సమాధానం చెప్తాది. మీరు చేసిన తప్పుల వల్ల సామాన్యులు కూడా బాధపడాల్సింది వస్తున్నది. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏందది? ఈ వరదల తుఫాన్లు ఎందుకు వస్తాయి చెప్పా? ఎందుకో? మమ్మల్ని పట్టించేసేదానికి. అవును, ఇంతకు మీ పియ్య ఎక్కడా? సరిగ్గా నిలబడి కదలు పక్క. అంటే వాడి భుజాల పైన నిలబడి ఉండేది. నేను కిడ్నాప్ చేసినా. నేను ఆయనకి ఫోన్ చేసి ₹1,00,00,000 ఇవ్వమని చెప్పు. మన ఆయన కొత్త నెంబర్ నుంచి చేస్తే ఎత్తడు. అయితే మెసేజ్ పెట్టు. మన ఆయనకి చదవని రాదు. ఇప్పుడు ఎట్లా నేను కిడ్నాప్ చేయను నేను మీ నాయనకి చెప్పేదా? ఈడేంద్ర మర్డర్ కేసు మన మీద వేసేపోతాడా? ఈ నాయన ఎవరో తెలీదు, అడ్రస్ తెలీదు. ఎట్టిప్పుడు ముందు హాస్పిటల్ దొరుకుపోదాం. డాక్టర్ డాక్టర్ పడుకోబెట్టండి. ఈడేంది మన కొడుకుని ఎత్తుకొచ్చేస్తున్నాడు. తను మీకేమవుతాడు? ఏమైతే నీకెందుకో, ఏదో ఒక ఇంజక్షన్ స్లాపోని కిడ్నాప్ చేసినట్టున్నాడు. బుద్ధి చెప్తా. ఏమైందా? బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆపరేషన్ చేయాలా? 10 లక్షలు అవుతుంది. నాయన్ని ₹10,00,000 అడిగి తీసుకుందాంలే. సరే డాక్టర్, నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను, మీరు ఆపరేషన్ రెడీ చేయండి. ఓకే. ఆపరేషన్ ఏమైంది డాక్టర్? డబ్బులు కట్ అయినారా? కట్ అయిన 10,00,000. ఆపరేషన్ సక్సెస్. ₹10,00,000 కానీ కోమాలోకి వెళ్ళాడు. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ నైనా. సార్ టీచర్స్ డే అంటే ఏం సార్? ఉపాధ్యాయులు దినం కదా. దినం యంత్ర సుంట దినోత్సవం అనాలా. సార్ ఇంగ్లీష్ మేడం, మ్యాథ్స్ సార్, మీరు అందరూ సార్లు ఈ రోజు కొత్త బట్టలు వేసుకుని వచ్చినారా? ఈ రోజు మీకు పుట్టినరోజా? అలాంటిదే. దేశంలో ఉండే సార్లంతా ఈ రోజు పుట్టినారు. అందరు కదా. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దేశానికి రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజు ఆయన జరుపుకోవాలా, మీరేం జరుపుకునేది? ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గొప్ప పనుల వల్ల ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయనేమో గొప్ప పనులు చేసినాడు, మీరు మాత్రం మమ్మల్ని సాగు కొడుతున్నారు. మీకు మేము కొట్టే ప్రతి దెబ్బ వెనుకుంటే బాధ మాత్రమే కనబడుతుంది, మాకు బాధ్యత కనబడుతుంది. ఇంతకీ టీచర్ అంటే ఏంది సార్? టాలెంటెడ్, ఎడ్యుకేటెడ్, అడారబుల్, చార్మింగ్, హెల్ప్ఫుల్, ఎంకరేజింగ్, రెస్పాన్సిబుల్. మరి మీకేం సార్ దీంట్లో ఒక్క లక్షణం కూడా లేదు? సార్ మీదే పంచులా? మీ మీద కాకపోతే ఇంకెవరి మీద వేస్తాం సార్? మీరే మా ఫేవరెట్ టీచర్. అయితే వేసుకోండి. ఇంతకీ మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ పేరుని కామెంట్ చేయండి. లడ్డూ కావాలా నాయనా? నీకు కూడా లడ్డూ కావాలా? ఎవరు డబ్బులు ఎవరు ఎత్తుకునేది? ఆ డబ్బులు నాది. ఈ డబ్బులు నీదనే దానికి సాక్ష్యమైందే. మరి నీదైతే ఆ డబ్బులు ఎంత ఉందో కరెక్ట్ గా చెప్పరా? వెయిట్ని బట్టి చూస్తే 10,000 ఉన్నట్టుకున్నది. 10,000. సరే లెక్క పెట్టు. 500, 1000, 9,000, 9,500. చెప్పినాను కదా ఈ డబ్బులు నాదనే. మరి ఈ డబ్బులు నీదనే దానికి సాక్ష్యమైందే. నేను చెప్పలేకపోయినాం కదా కరెక్ట్ గా. నువ్వు చెప్పా కరెక్ట్ గా ఎంత ఉందా? 9,500. నిజమే, ఆ డబ్బులు నీదే. 2 లడ్డు కూడా కావాలా నాయనా? 2 లడ్లేవా? ఈ డబ్బులతో 150 లడ్లు కొనుక్కోవచ్చు. సచ్చినాడా సంబంధాలు చూసినాడు. రావు కాలం యమగండం. ఒరే ఇప్పుడు యమగండమా?
నేనేరా నీకు ఎమ్మగటవా ఈ రోజు బతకవు. నిన్ను ఈ రోజు చంపేస్తాను. ఏమైందయ్యా ఏమైందే ఫ్లాష్ బ్యాక్ చూడు. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడాలయ్యా. నంబర్ 1 సంబంధం చూపిస్తా. ఇంతకీ అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? మందు సిగరెట్ ప్యాకెట్ అయితే ఆడేది అస్సలు తెలుసునకూడదు. ఇవంతా ఒక లక్షణాలు. చూసాను బా పలానా రోజు పెళ్లి చేశాను కదా. అమ్మాయి అబ్బాయి ఇప్పుడు సుఖ సంతోషాలతో సూపర్ ఉండారా? ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూడరా. మళ్ళీ ఏమైందబ్బా? నైనా నీ అల్లుడు బైకు ఇల్లు నగలు అన్ని ప్యాకెట్లు వదిలేయండి అయినా. మరి అదే నాకు మండేది. మీరే కదా ప్యాకెట్ ఆన్న తిల్లని చూడమన్నారు. కాబట్టి వదిలేసాడు. కథకన్నా చూసినాడు కదా ఆన్న తిల్లోనే.